హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ సనీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి చైనీస్ ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ SAIC మోటార్స్ వాళ్ళ నుంచి 2024 MG ఆస్టర్ అనేది 4 న్యూ అప్డేట్స్తో లాంచ్ అనేది జరిగింది. అది కూడా ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ రివ్యూ తీసుకొచ్చాను మన ఛానల్ నుంచి. సో బ్రిటిష్ MG మార్క్యూ వాళ్ళు 2016లో ఆస్టర్ని లాంచ్ చేస్తే మన ఇండియాలో మాత్రం సెప్టెంబర్ 2017లో ఫస్ట్ లాంచ్ అయింది. 2021లో ఫస్ట్ జనరేషన్ ఫేస్ లిఫ్టెడ్ కూడా వచ్చింది. ఇప్పుడు మీరు చూస్తుంది ఫస్ట్ జనరేషన్ 2024 మోడల్. MG ఆస్టర్లోనే మనకు ఈవీ వర్షన్ కూడా ఉంటుంది. దాన్ని ZS EV అని కూడా అంటారు. అది కూడా ఫేస్ లిఫ్టెడ్ వర్షన్తో లాంచ్ అయింది. MG ఆస్టర్లో మనకు 2 ఇంజన్ ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి 1.5 లీటర్ న్యాచురల్ ఆస్పిరేట్ పెట్రోల్ ఇంజన్ మిస్ చూస్తుంది ఇప్పుడు, అండ్ ఇంకో టర్బో 1.3 లీటర్ పెట్రోల్ ఇంజన్. ఇండియాలోనే ఫస్ట్ పర్సనల్ AI అసిస్ట్ కార్ మనకు MG ఆస్టర్ తోటే లాంచ్ అయింది. మనందరికీ తెలుసు MG ఆస్టర్ ఎంత ఫేమస్. సో MG వాళ్ళు చెప్తుంది కూడా. సో దీని మెయింటెనెన్స్ కాస్ట్ అనేది 47 పైసా పర్ కిలోమీటర్ మాత్రమే పడుతుందంటే MG ఆస్టర్లో. ఫ్రెండ్స్, ముందుగా మనము ప్రైజెస్ గురించి మాట్లాడాలంటే వేరియంట్స్ తో పాటు తెలుసుకోవాలి. ఫస్ట్ బేస్ స్ప్రింట్ 10 లక్షల నుంచి ఎక్స్షోరూమ్ స్టార్ట్ అవుతుంది. షైన్ సెకండ్ బేస్ 11,68,000 ఉంటుంది. సెలెక్ట్ 12,98,000 ఉంది. సెలెక్ట్ CVTలో మనకు 13,98,000. షార్ప్ ప్రో 14,40,000 ఉంది. అందులోని CVT మనకు 15,58,000. సావీ ప్రో CVT 16,58,000. సావీ ప్రో సంగేరియా CVT 16,68,000. అండ్ టాప్ మోడల్ సావీ ప్రో సంగేరియా టర్బో ఆటోమేటిక్ 17,89,000 అనేది ఎక్స్షోరూమ్ ఉంది. ఫ్రెండ్స్, చాలా మంది ఎక్స్షోరూమ్ ప్రైస్ కాకుండా ఆన్ రోడ్ ప్రైస్ చెప్పమని చెప్తున్నారు. సో మన వీడియో కేవలం హైదరాబాద్ వాళ్ళే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు చూస్తారు కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్కి ఎవ్రీ సిటీ కూడాను ప్రైజెస్ అనేవి చేంజ్ అవుతుంటాయి. కాబట్టి అందుకే నేను ఎక్స్షోరూమ్ ప్రైసెస్ మాత్రమే చెప్తున్నాను. ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైసెస్ కనుక్కోవాలని కూడా మీరు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి ఒక్కసారి ఆన్ రోడ్ ప్రైసెస్ కూడా చెక్ చేసుకోవచ్చు మీ ఏరియాని సెర్చ్ చేసి. ఫ్రెండ్స్, ఈ 2024 MG ఆస్టర్ వీడియో కంటిన్యూ చేసే కంటే ముందు నేను ప్రతి వీడియోలో రిక్వెస్ట్ చేసినట్టుగానే ఈ వీడియోలో కూడా మళ్ళీ ఒకసారి మిమ్మల్ని అందరికీ గుర్తు చేస్తూ అడుగుతున్నాను. కొత్త వ్యూవర్స్ అండ్ విజిట్ చేసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కంటిన్యూగా చూడండి. ఎందుకంటే ఇలాంటి ఫస్ట్ ఇన్ తెలుగు రివ్యూస్ మీకు తెలుగు ఆటోమొబైల్లో ఎక్కడ కూడా ఓన్లీ బైకర్స్ బాయ్స్ తెలుగు ఛానల్లో మాత్రమే ఫస్ట్ ఇన్ లుక్స్, ఫస్ట్ వాక్ అరౌండ్స్, ఫస్ట్ టెస్ట్ డ్రైవ్స్, ఫస్ట్ కంపారిజన్స్ వీడియోస్ ఉంటాయి. ఇంకా తెలుగు ఆటోమొబైల్ కంటెంట్ యూట్యూబ్ హిస్టరీలోనే మన ఛానల్ ఇప్పుడు టాప్ రికమెండేషన్స్ లో అయితే ఉంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన ఛానల్కి ఎంత వాల్యూ ఉంది అనేది. ఈ వీడియోకి నేను లైక్స్ టార్గెట్ ఎక్స్క్లూజివ్గా తీసుకొచ్చాను కాబట్టి 8K లైక్స్ టార్గెట్ మాత్రమే ఇస్తున్నాను. ప్లీజ్ ప్రతి ఒక్కరు చూసే వాళ్ళు కూడా లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేయండి. నేను మరింత హ్యాపీ ఫీల్ అయ్యి నెక్స్ట్ వీడియోస్ రెడీగా ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో క్విక్లీ. ఇంకా 2024 ఆస్టర్ కీస్ వచ్చేసి మీకు ఫ్రంట్ సైడ్ అయితే లాక్, బూట్ ఓపెనింగ్ అండ్ అన్లాక్ బటన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. క్రోమ్ ఫినిష్ ఇస్తున్నారు. బ్యాక్ సైడ్ MG లోగోతో పాటు రెడ్ యాక్సెన్స్ అనేవి చూడొచ్చు. సింపుల్ లైట్ వెయిట్ స్లిక్ లీస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా బాగున్నాయి కీస్ పరంగా చూస్తాను. ఫ్రెండ్స్, కలర్స్ లో చూస్తే దీన్ని గ్లాన్జర్ రెడ్ అంటారు. దీంతో పాటు వైట్, బ్లాక్, సిల్వర్, క్యాండీ వైట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ మీకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ MG హ్యూజ్ లోగో ఉన్న గ్రిల్ పైన చూడొచ్చు. బోల్డ్ సెలెస్టియల్ గ్రిల్ క్రోమ్ ఫినిష్లో ప్రొవైడ్ చేస్తున్నారు. 3D ప్యాటర్న్ ట్రీట్మెంట్గా చూడొచ్చు విత్ హెయిర్ డ్యామ్ ఇంటెక్స్. ఆల్సో సిల్వర్ స్టెయిన్ ఫినిష్ సరౌండింగ్స్ ఆన్ ద గ్రిల్ పైన కూడా చూడొచ్చు. అట్రాక్షన్ చాలా బాగుంది గ్రిల్ది. కంటిన్యూయేషన్లో మీకు ఫుల్ LED హౌకీ హెడ్ ల్యాంప్స్ ఆఫర్ చేస్తారు విత్ బ్లాక్ హైలైట్స్ ఉంటాయి. విత్ LED డే టైమ్ రన్నింగ్ లైట్స్ చూడొచ్చు. 9 క్రిస్టల్ డైమండ్ ఎలిమెంట్స్ విత్ ఇంటెలిజెంట్ హెడ్ ల్యాంప్స్ కంట్రోల్స్ ఉన్నాయి. ఇందులో ఫాలోమియం హెడ్ ల్యాంప్ ఫీచర్ కూడా ఉంది. సింగిల్ ప్రొజెక్టెడ్ LED హెడ్ ల్యాంప్స్ ఆఫర్ చేస్తున్నారు విత్ డే టైమ్ రన్నింగ్ లైట్స్. అండ్ ఆల్సో మీకు టర్న్ ఇండికేటర్ కూడా అబౌవ్ ద డే టైమ్ రన్నింగ్ లైట్ పైన అయితే చూడొచ్చు. DRL అనేది కన్వర్టబుల్గా అవ్వట్లేదు. నెక్స్ట్ మీకు బాడీ కలర్ బంపర్స్ పైన మీకు హెలోజిన్ ఫాగ్ ల్యాంప్స్ విత్ కార్నరింగ్ ఫంక్షన్. హై గ్లాసీ ఫినిష్ సరౌండింగ్స్ ఆన్ ద ఫాగ్ ల్యాంప్ సరౌండింగ్స్ చూడొచ్చు. బిలో ద లోవర్ సైడ్ బంపర్స్ ఎయిర్ డ్యామ్ ఇంటెక్స్, సిల్వర్ ఫాక్స్ కిట్ ప్లేట్స్, AI ఇన్సైడ్ నేమ్ ప్లేట్ దగ్గర నంబర్ ప్లేట్ వస్తుంది. విత్ రెడార్ ఫంక్షన్ అనేది మీకు బిలో ద లోవర్ సైడ్ బంపర్ పైన ఆఫర్ చేస్తున్నారు. ఇందులో మీకు ADAS లెవెల్ 2తో పాటు వస్తుంది. ఇంకా బోనెట్ పైన చూస్తే బోత్ ద కార్నర్స్ మీకు మస్కులర్ షార్పర్ లైన్స్ అనేవి చూడొచ్చు. ఏరోడైనమిక్ డిజైన్స్. విండ్ షీల్డ్ పైన మీకు ADAS యొక్క కెమెరాస్ ఉన్నాయి. ADAS లెవెల్ 2 యొక్క ఫంక్షన్స్ అన్ని కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. ఆల్సో హై క్వాలిటీ డబుల్ బ్లేడ్ వైపర్ విత్ వాషర్ జెట్స్ ఆఫర్ అనేది చేస్తున్నారు ఈ కార్కి. ఆస్టర్ యొక్క డైమెన్షన్స్ చూస్తే 4.3 మీటర్ లెంత్, 1.8 మీటర్ బ్రెడ్త్, 1.65 మీటర్ ఆఫ్ హైట్ తో వస్తుంది. 2585 mm ఆఫ్ వీల్ బేస్, లాంగర్ వీల్ బేసే. అండ్ ఆల్సో 154 గ్రౌండ్ క్లియరెన్స్ వరకు అయితే ఉంటుంది. సైడ్ క్లాడింగ్స్ చూడొచ్చు. కంటిన్యూషన్ ఫ్రంట్ వీల్ ఆర్చెస్ అనేవి ఉన్నాయి. ఇంకా అలాయ్ వీల్స్ వచ్చే వరకు ఇందులో మీకు 17 ఇంచెస్ టర్బైన్ ఇన్స్పైర్డ్ డ్యూయల్ టోన్ మెషిన్ కట్ అలాయ్ వీల్స్ అనేవి వస్తాయి. ఇందులో చూడొచ్చు 17 ఇంచెస్గా. సో సెక్షన్ మాట్లాడితేనో 215/55 17 ఇంచెస్ C8 సెక్యూరా డ్రైవ్ ట్యూబ్లెస్ రేడియల్ టైర్స్ ఆఫర్ చేస్తున్నారు. ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. సిల్వర్ బ్రేక్ క్యాలిపర్స్. టర్బోలో మీకు రెడ్ బ్రేక్ క్యాలిపర్స్ వస్తాయి. ఫ్రంట్ మ్యాక్ పర్సన్ స్టంట్ విత్ కాయిల్ స్ప్రింగ్స్ ఆఫ్ సింపుల్ సస్పెన్షన్ అనేది ఫ్రంట్ ఎండ్
సస్పెన్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు చూడొచ్చు సస్పెన్షన్కి సంబంధించి సెట్. ఫ్రంట్ ప్లెయిన్ ఫెండర్స్ షార్పర్ లైన్గా చూడొచ్చు. ఇందులో మీకు బాడీ కలర్ డ్యూయల్ టోన్ అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్, హీటెడ్ ఓఆర్వీఎంతో పాటు బ్లైండ్ స్పాట్ డిటెక్షన్తో వస్తుంది. సైడ్ వ్యూ కెమెరా 360 డిగ్రీ. కాకపోతే టర్న్ ఇండికేటర్ ఇంకా బల్బ్స్ ఇవ్వడం అనేది కాస్ట్ కటింగ్ చాలా ఆక్వర్డ్గా ఉంది. హ్యూజ్ విండో గ్లాస్ ఏరియా, బ్లాక్అవుట్ టేప్ ఆఫ్ బీ పిల్లర్, అట్రాక్టివ్ లుక్స్ అనేవి చూడొచ్చు. వెహికల్ మనకు 1300 kgs ఆఫ్ కార్బ్ వెయిట్ అనేది ఉంటుంది. అండ్ రేర్ కూడా మీకు టర్బైన్ ఇన్స్పైర్డ్ అలో వీల్స్ అనేవి ఉంటాయి. సో 17 inches వీల్స్ ఆఫర్ చేస్తున్నారు. సిఎట్ టైర్స్ ట్యూబ్లెస్గా. రేర్ మీకు డిస్క్ బ్రేక్ ఆఫర్ చేస్తారు. కాకపోతే సిల్వర్ బ్రేక్ క్యాలిపర్స్, టర్బోలో మీకు రెడ్ బ్రేక్ క్యాలిపర్స్ వస్తాయి. రేర్ సస్పెన్షన్ కపుల్డ్ టార్షన్ బీమ్ యాక్సిల్ ఆఫ్ సస్పెన్షన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు విత్ అబ్జార్బర్స్తో పాటు చూడొచ్చు. సస్పెన్షన్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి లేవు. 45 liters ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ రైట్ సైడ్లో ఫ్యూయల్ లిడ్ రౌండ్ షేప్లో చూడొచ్చు. అప్రైట్ విండో గ్లాస్ ఏరియా, సి క్వార్టర్ గ్లాస్ ఏరియా, క్రోమ్ బెల్ట్ లైన్ ట్రీట్మెంట్ విండో సరౌండింగ్స్, బ్లాక్అవుట్ టేప్ ఆఫ్ బీ పిల్లర్ ఆఫర్ చేస్తున్నారు. క్రోమ్ కమ్ బాడీ కలర్ డ్యూయల్ టోన్ అవుట్ సైడ్ రియర్ వ్యూ మిరర్స్ విత్ ప్రాక్సిమిటీ రిక్వెస్ట్ సెన్సర్ ఆన్ ద డ్రైవర్ సైడ్ ఆఫర్ చేస్తున్నారు. ఆల్ ద 4 doors చూడొచ్చు. సైడ్ క్లాడింగ్స్ స్టెయిన్ సిల్వర్ గార్నిష్ ట్రీట్మెంట్ ఆన్ ద క్లాడింగ్స్లో చూడొచ్చు. స్టెయిన్ సిల్వర్ ఫంక్షనల్ రూఫ్ రేస్ ఆఫర్ చేస్తున్నారు. పానరామిక్ సన్ రూఫ్ అనేది చూడొచ్చు. బ్లాక్ షార్క్ ఫిన్ యాంటీనా ఉంది. ఇంకా 2024 మోడల్లో మనకి రేర్ ప్రొఫైల్ పెద్దగా చేంజెస్ అనేవి అబ్జర్వ్ చేయడానికి ఏమి కూడా లేవు ఎక్స్టీరియర్ నుంచి. ఫస్ట్ మీకు సెంటర్ ఆఫ్ టైల్ గేట్లో మీకు ఎంజీ హ్యూజ్ లోగో బ్యాచింగ్, ఆస్టర్ బోల్డ్ లెటర్స్లో 3D క్రోమ్ ఫినిష్లో ఆఫర్ చేస్తున్నారు. ఎంజీ బ్యాచింగ్ మనకు బూట్ ఓపెనింగ్గా వర్క్ అవుతుంది. ఇందులో మీకు ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ ఆఫర్ చేస్తున్నారు. 7 diamond ఎలిమెంట్స్ క్రిస్టల్ అయిన ట్రీట్మెంట్గా చూడొచ్చు. స్ప్లిటెడ్ స్టైల్ ల్యాంప్స్ డిజైన్గా ఆఫర్ చేస్తున్నారు. ఎల్ఈడి ట్రీట్మెంట్ ఫంక్షన్స్ అనేవి ఉన్నాయి. అడాస్ బ్యాచింగ్ అడ్వాన్స్ డ్రైవింగ్ అసిస్ట్ సిస్టమ్ రైట్ సైడ్ టైల్ గేట్ పైన, రిఫ్లెక్టర్స్, హై గ్లాసీ సరౌండింగ్స్ ఆన్ ద రిఫ్లెక్టర్స్. అండ్ ఇందులో మీకు రేర్ బంపర్స్, క్రోమ్ అసెంచుయేటెడ్ డ్యూయల్ ఎగ్జాస్ట్ డిజైన్, డిఫాగర్ డిఫ్యూజర్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్, సిల్వర్ స్కిడ్ ప్లేట్స్, ZS బ్యాచింగ్ లెఫ్ట్ సైడ్ టైల్ గేట్ పైన చూడొచ్చు. టర్న్ ఇండికేటర్స్, రివర్స్ లైట్ ఇంకా బల్బ్స్ గానే ఆఫర్ చేస్తున్నారు ఈ ప్రైస్ పాయింట్లోను. రేర్ వ్యూ కెమెరా చూడొచ్చు. రేర్ పార్కింగ్ సెన్సార్స్, హెలోజిన్ నంబర్ ప్లేట్ లైట్స్. ఇంకా ఫ్యూచర్స్లో చూస్తే మీకు స్పోర్టీ హై గ్లాసీ స్పాట్స్ ట్రీట్మెంట్ చూడొచ్చు. ఏరోడైనమిక్ డిజైన్స్, కర్వ్డ్ విండ్షీల్డ్, డిఫాగర్, వైపర్ విత్ వాషర్ ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ మీకు హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్, స్పోర్టీ స్పాయిలర్, హై గ్లాసీ షార్క్ ఫిన్ యాంటీనా అనేది కూడా ఉంది. ఆస్టర్ బూట్ ఓపెన్ చేయాలంటే ఎంజీ లోగోని మీరు ఇలా ప్రెస్ చేస్తే బూట్ ఓపెన్ అవుతుంది. ఈ ఫ్యూచర్ ఫంక్షన్ నేను ఫోక్స్ వ్యాగన్ పోలోలో చూసాను ఫస్ట్. ఇంకా బూట్ స్పేస్ వస్తేను 359 liters ఆఫ్ బూట్ స్పేస్ వస్తుంది. 2 big size సూట్ కేస్ ఈజీగా ఫిట్ అవుతాయి. 3 small size సూట్ కేస్ వస్తాయి. సెకండ్ రో ఫోల్డ్ చేస్తే 1187 liters ఆఫ్ బూట్ స్పేస్ అవుతుంది. బూట్ ఓపెనింగ్ హెలోజిన్ లైట్. అండ్ రైట్ సైడ్లో మీకు ఆల్సో లెఫ్ట్ సైడ్లో స్టోరేజ్ కంపార్ట్మెంట్ స్పేస్ అనేది ఆఫర్ చేస్తున్నారు. పార్సల్ ట్రిప్ ఫీచర్ వచ్చేస్తుంది. 60-40 స్ప్లిటెడ్ సీట్స్, కార్గో స్పేస్ని ఇంక్రీజ్ చేస్తుంది. దీని కింద స్టీల్ వీల్ విత్ 16 inches ఆఫ్ స్పేర్ వీల్ ఆఫర్ చేస్తున్నారు. సిఎట్ టైరే విచ్ ఈస్ గుడ్. అండ్ మీకు నెట్టెడ్ టైప్ ఆఫ్ కంపార్ట్మెంట్స్ ట్రీట్మెంట్ అనేది చూడొచ్చు. బోత్ ద సైడ్స్ మీకు స్టోరేజ్ స్పేస్ లాగా ఆఫర్ చేస్తున్నారు. ఇది బూట్ సంబంధించి నీట్లీ ఇన్సులేషన్ లోపల సెట్ చేశారు. మాన్యువల్లీ ఓపెన్ అండ్ క్లోజ్ చేసుకోవాలి. కార్లో గౌతమ్ అనే అతను ఎంజీ ఆస్టర్ డిజైన్ చేశారు. ఆస్టర్ సబ్ కాంపాక్ట్ క్రాస్ ఓవర్ ఎస్యూవీ 5-door వర్షన్, ఫ్రంట్ వీల్ డ్రైవ్, ఫ్రంట్ ఇంజన్తో ఉంటుంది. ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ 2024 మోడల్ది. డ్యూయల్ టోన్ సంగారియా రెడ్ మ్యాన్ మేడ్ లెదర్ అపాలిషీ పర్ఫోరేటెడ్ సీట్స్ వస్తున్నాయి. డ్యూయల్ టోన్ ఐకానిక్ ఐవరీ ఆప్షన్ అండ్ ఫ్యాబ్రిక్ అపాలిషీ మనకు బేస్ మోడల్ కూడా వస్తుంది. వైడర్ ఓపెనింగ్ ఆఫ్ డోర్స్, హ్యూజ్ విండో గ్లాస్ ఏరియా, రోలర్ కర్టన్స్ ఇచ్చుంటే ఇంకా బాగుంటుండే. అండ్ బ్లాక్ ప్లాస్టిక్స్ ట్రీట్మెంట్, స్టెయిన్ సిల్వర్ ట్రీట్మెంట్ ఆన్ ద గార్నిష్ ట్రీట్మెంట్, స్టెయిన్ సిల్వర్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్ అండ్ సంగారియా రెడ్ ట్రీట్మెంట్ ఆన్ ద లెదర్ అపాలిషీ ప్యాడ్స్, పవర్ విండోస్, సాఫ్టెస్ట్ లెదర్ ఫినిష్ ఆన్ ద డోర్ ప్యాడ్స్ చూడొచ్చు. పాకెట్స్ అండ్ స్పీకర్ స్టాండర్డ్లీ 6 అనేవి వస్తాయి. ఎంట్రీ స్కప్ ప్లేట్స్ లేవు. ఇందులో మీకు 60-40 హైలీ పర్ఫోరేటెడ్ లెదర్ అపాలిషీ 3 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ వస్తుంది. ఒకసారి లోపల కూర్చొని కంఫర్ట్ ఎలా ఉంటుందని ఒకసారి చూద్దాం. అండ్ అయితే సపోర్ట్ ఎప్పుడు కూడా మనకు ఆస్టర్లో కొంచెం ల్యాగ్ ఇష్యూ అనేది ఉంది. కంప్లైంట్ మనకు ఫస్ట్ నుంచి కూడా చూడొచ్చు. అండ్ డీసెంట్ నీ రూమ్ చూడొచ్చు. స్కూప్ డోర్ సీట్స్, మ్యాగజైన్ హోల్డర్స్. ఇది మినిమం నీ రూమ్ 2 కూడా ఇంకా కొంచెం ముందుకు పుష్ చేస్తే ప్లెంటీ ఆఫ్ నీ రూమ్ వస్తుంది. హెడ్ రూమ్ కూడా నా హైట్ 5.7 ఇక్కడ వరకు వచ్చింది మనకు. అండ్ ఫోల్డబుల్ హోల్డర్స్, అలాగే వైట్ ఎల్ఈడి రీడింగ్ ల్యాంప్స్, హ్యూజ్ పానరామిక్ సన్ రూఫ్, డబుల్ స్ప్లిటెడ్ గ్లాస్ ఏరియా అనేది చూడొచ్చు సన్ రూఫ్ వచ్చే వరకు. ఇందులో మీకు ఆల్ ది 3 హెడ్ రెస్ట్ కూడా అడ్జస్టబుల్ ఆఫర్ చేస్తున్నారు. 3 passengerకి విత్ రెడ్ స్టిచెస్ చూడొచ్చు. సెంటర్ ప్యాసింజర్ సీట్ బెల్ట్స్, సెంటర్ ఆర్మ్ రెస్ట్లో మీకు కప్ హోల్డర్స్ ఆఫర్ చేస్తున్నారు. సో క్లోజింగ్ ట్రీట్మెంట్తో మీకు గ్లాస్ హోల్డర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు విచ్ ఈస్ కూల్. అండ్ బ్లాక్ అండ్ రెడ్ ఫినిష్ ఆఫ్ సంగారియా లెదర్ అపాలిషీ పర్ఫెక్ట్ ఐసోఫిక్ చేల్సీస్ మౌంట్స్ అండ్ సీట్ బెల్ట్స్ యొక్క మౌంట్స్ అనేవి చూడొచ్చు. నెక్స్ట్ మీకు ఇక్కడ 3 passenger కంఫర్టబుల్గానే ఉంటుంది. ఇక్కడ హంప్ చాలా లైట్గా అయితే వచ్చింది. రేర్ ఏసీ వెంట్స్ చూడొచ్చు కంఫర్ట్ ఫీచర్స్లో మీకు. అండ్ 2 USB పోర్ట్స్ టైప్ సి ఇచ్చుంటే ఇంకా బాగుంటుండే. ఫస్ట్ లుక్ ఆఫ్ సాఫ్ట్వేర్ డాష్ బోర్డ్ 2024 మోడల్ ఆస్టర్ ఇలాగ ఉంటుంది. హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ లేదు. కర్టన్ ఎయిర్ బ్యాగ్ స్టాండర్డ్లీ 6 అనేవి వస్తాయి. ఆస్టర్ యొక్క కోడ్ నేమ్ ZS11 అంటారు. ఇది మనకు ఈవీ అండ్ పెట్రోల్ ఇండియాలో చూసాం. హైబ్రిడ్ కూడా వస్తుంది బట్ ప్రజెంట్ ఇండియా లేదు. అసెంబ్లింగ్ ఇన్ చైనా, థైలాండ్, తైవాన్, ఇండోనేషియా, ఇండియాలో కూడా
అవుతుంది. ప్రాక్సిమిటీ రిక్వెస్ట్ సెన్సర్ కో ప్యాసింజర్ కూడా ఉంది. ఫస్ట్ లుక్ ఆఫ్ ఫ్రంట్ డాష్ డిజైన్ డ్యూయల్ టోన్ సంగారియా మ్యాన్ మేడ్ ఇంటీరియర్స్ చూడొచ్చు విత్ ప్రీమియం సెంటర్ కన్సోల్ అండ్ రెడ్ స్టిచెస్తో పాటు డోర్స్ ఫ్రంట్ మీకు అవే డిజైన్స్ ఉంటాయి. అట్లీస్ట్ మనకు ఫ్రంట్ అన్న స్కఫ్ ప్లేట్స్ ప్రొవైడ్ చేశారు అనుకున్నాను నేను, బట్ స్కఫ్ ప్లేట్స్ కాదు, ఇది జస్ట్ మనకు ఒక స్క్రాచెస్ పడకుండా స్టిక్కర్ లాగా పెట్టారు. సీట్స్ గురించి మాట్లాడితే ఇప్పుడు మనకు అప్డేటెడ్ ఫ్రంట్ సీట్స్ మనకు వెంటిలేటెడ్ సీట్స్ ఆఫర్ చేస్తున్నారు విత్ రెడ్ స్టిచెస్ పర్ఫోరేటెడ్ లెదర్ అపాలిష్తో కూడా చూడొచ్చు. ఎలక్ట్రిక్ అడ్జస్ట్ అనేది లేదు, బట్ ఫ్రంట్ ప్యాసింజర్కి ఎక్స్ట్రా సపోర్ట్ అండ్ అయితే సపోర్ట్ కంఫర్ట్ అనేది ఇస్తుంది. స్టెయిన్ క్రోమ్ సిల్వర్ ఏసీ వెంట్ సరౌండింగ్స్ అండ్ సాఫ్టర్ ఇంటీరియర్స్ ఆఫ్ లయింగ్ డాష్ బోర్డ్ ట్రీట్మెంట్, స్టెయిన్ క్రోమ్ గార్నిష్ ట్రీట్మెంట్ ఆన్ ద డాష్ ట్రిమిట్, ప్రీమియం లెదర్ అపాలిష్ ఆన్ ద డాష్ డిజైన్. గ్లోవ్ బాక్స్ వచ్చే వరకు ప్లెంటీ ఆఫ్ స్టోరేజ్ స్పేస్ డాక్యుమెంటేషన్ అండ్ లాకబుల్ కో ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ కూడా ఉంది. లైట్ అండ్ కూలింగ్ ఫంక్షన్ అనేది మిస్ అయింది. సేఫ్టీలో టాప్ మోడల్ 6 ఎయిర్ బ్యాగ్స్, ABS, సెంట్రల్ లాకింగ్, చైల్డ్ సేఫ్టీ లాక్, ట్రాక్షన్ కంట్రోల్, సీట్ బెల్ట్స్ వార్నింగ్, టైర్ పేజింగ్ మానిటరింగ్ సిస్టమ్, ఇంజన్ ఇంబాలైజర్, క్రాష్ సెన్సార్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, స్పీడ్ అలర్ట్, ఐసోఫిక్ చైల్డ్ సీట్ మౌంట్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, హిల్ డీసెంట్, హిల్ అసిస్ట్, ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, జియో ఫెన్సింగ్, యూరో ఎన్క్యాప్ 3 స్టార్ వచ్చింది, ఏషియన్ ఎన్క్యాప్ నుంచి 5 స్టార్ వచ్చింది, యాంటీ థీఫ్ ఇంబాలైజేషన్, ఫైండ్ మై కార్ రొటీన్, స్మార్ట్ డ్రైవ్ ఇన్ఫర్మేషన్, వెహికల్ స్పీడింగ్ అలర్ట్ విత్ కస్టమైజబుల్ స్పీడ్ లిమిట్, critical tire pressure voice alert, active cornering brake control, emergency stop signal, emergency fuel cutoff, ultra high tensile steel cage body తో బిల్డ్ అయిన హాస్టర్ వచ్చేసి ఇన్స్టిట్యూషన్ మినిమైజింగ్ అండ్ కొలాప్సల్ స్టీరింగ్ కాలమ్తో వస్తుంది. డ్యూయల్ హార్న్, ఆటో డిమింగ్ IRVM, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్ ఫంక్షన్స్. ఇంకా ఫస్ట్ లుక్ ఆఫ్ డ్రైవర్ సైడ్ నుంచి డాష్ డిజైన్ చూడొచ్చు. డోర్స్ నుంచి మీకు అవే డిజైన్స్ ఉంటాయి, కాకపోతే ఫీచర్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఫస్ట్ మీకు ఇందులో 4 పవర్ విండోస్, డ్రైవర్ వన్ టచ్ ఆటో విత్ ఆటో పించ్, చైల్డ్ లాక్ సిస్టమ్ అండ్ లాక్ అండ్ అన్లాక్ సెంట్రల్ లాకింగ్ అండ్ స్టెయిన్ క్రోమ్ సిల్వర్ గార్నిష్ ట్రీట్మెంట్ ఆన్ డోర్స్, పాకెట్స్, 6 స్పీకర్స్ స్టాండర్డ్లీ వస్తాయి. డ్రైవర్ ఒకటే మీకు 6-వే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ మాత్రమే ఇస్తున్నారు, కో ప్యాసింజర్ మిస్ అయింది. బట్ ఫ్రంట్ రెండు కూడా ఇప్పుడు మనకు వెంటిలేటెడ్ సీట్స్ అప్డేట్ అనేది చేశారు. కింద 2 పెడల్స్ చూడొచ్చు, ఇది CVT, ఇందులో మాన్యువల్ కూడా వస్తుంది. ఇంజన్ హుడ్ ఓపెన్కి ఫ్యూయల్ లిడ్, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ కంట్రోల్స్, ORVMs అండ్ లైట్స్ కంట్రోల్స్ అండ్ సైడ్ AC వెంట్స్ మీకు స్టెయిన్ సిల్వర్ క్రోమ్ ఫినిష్ సెంటర్ డాష్ డిజైన్లో చూడొచ్చు. ఫస్ట్ మీకు లోపల డాష్ డిజైన్ అయితే మీకు సంగారియా రెడ్ మ్యాన్ మేడ్ డాష్ డిజైన్ చూడొచ్చు. పుష్ బటన్ స్టార్ట్స్తో వెహికల్ ఆన్ చేయగానే ఫుల్ స్వైప్ ఆన్ ఆఫర్ క్లస్టర్ MG లోగోతో పాటు గ్రాఫిక్స్ డిజైన్స్ అంతా కూడా చాలా బాగా డిజైన్ చేశారు 7-inch డిజిటల్ క్లస్టర్లో. సో ఒకసారి మనకు ప్యాసింజర్ యొక్క డోర్ పర్లేదు వేద్దాము, ఎందుకంటే క్లస్టర్లో అదే చూపిస్తున్న ఇండికేషన్. ఫస్ట్ ఇందులో టెక్ కనెక్ట్ ఫీచర్స్ మాట్లాడితే 10.1-inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ విత్ వాయిస్ అసిస్ట్, చిట్ చాట్, వాయిస్ ఇంటరాక్షన్, iSmart 2.0, Jio7 యాప్ ద్వారా లైవ్ లొకేషన్, OTA అప్డేట్స్, బ్లూటూత్, 4D నావిగేషన్, 6 స్పీకర్స్, స్మార్ట్ వాచ్ యాప్ కనెక్టివిటీ, ఇంగ్లీష్ హిందీ వాయిస్ రీడౌట్స్ ఉన్నాయి విత్ అడ్వాన్స్ UIతో ఉంటుంది. సో ఇది టచ్లో చూస్తే మీకు సెట్టింగ్స్లో వెళ్ళినట్టయితే వైఫై, USB పోర్ట్స్ అండ్ MG వాయిస్ అండ్ బ్లూటూత్, జనరల్ అకౌంట్స్ ఇవన్నీ మీకు జనరల్ సెట్టింగ్స్, సిస్టమ్ సెట్టింగ్స్లో ఉంటాయి. అండ్ ఇంటర్ఫేసెస్, వేజెస్ అన్ని చూడొచ్చు. 360° కెమెరా రెజల్యూషన్ చాలా పూర్గా అయితే ఉంది. రేర్ వ్యూ కెమెరా క్వాలిటీ కానివ్వండి, 3D వ్యూ కూడా చాలా ల్యాగ్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. గ్రాఫిక్స్ కూడా చాలా బేసిక్గా అయితే అనిపిస్తున్నాయి. అండ్ పార్క్ అసిస్ట్లో మీకు స్టాటిక్, డైనమిక్ అండ్ బోత్ 2 ఆప్షన్స్ అనేవి ఆఫ్ కూడా చేసుకునే ఆప్షన్ ఇస్తున్నారు. నెక్స్ట్ మనకు బ్యాక్ వచ్చేసినట్టయితేను సింపుల్ ఇంటర్ఫేస్, వెహికల్ సెట్టింగ్స్ అండ్ సిస్టమ్ సెట్టింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. క్లైమేట్ కంట్రోల్ కూడా మీకు ఇందులో డిజిటల్ అని చూపిస్తుంది. సింగిల్ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్తో వస్తుంది. చాలా స్లోగా అవుతుంది టచ్ మాత్రం. ఇవన్నీ ఏసీకి సంబంధించి కంట్రోల్స్ అనేవి ఇవ్వచ్చు. ఫ్యాన్ టెంపరేచర్ అన్ని కూడా సెట్ చేసుకోవచ్చు. అండ్ మళ్ళీ థీమ్స్ కానివ్వండి, ఏసీ కంట్రోల్స్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే ఇంతకుముందు వైర్తో ఉంటుండే. పైన మీకు షార్ట్ కట్ వేజెస్లో బ్లూటూత్, సిస్టమ్ సెట్టింగ్స్, థీమ్స్, Jio7 అండ్ ఇవన్నీ లైట్స్, బ్రైట్నెస్ ఇవన్నీ కూడా సెట్ అని చేసుకోవచ్చు. వాల్యూమ్ కంట్రోల్స్ ఇవన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు. అలాగే టచ్ స్క్రీన్ కంటిన్యూషన్లో మనము డిజిటల్ క్లస్టర్ గురించి మాట్లాడితే 7-inch ఫుల్లీ డిజిటల్ క్లస్టర్తో వస్తుంది. లెఫ్ట్ సైడ్ స్పీడో, రైట్ సైడ్ టాకో, మాల్ఫంక్షన్ ఇండికేషన్, సెంటర్లో మీకు MG పైలట్తో చూడొచ్చు. లో ఫ్యూయల్ వార్నింగ్ అని చూపిస్తుంది. ఇందులో మీకు లాట్ ఆఫ్ ఆప్షన్స్, లాక్ డోర్స్ అన్ని కూడా చూడొచ్చు. కరెంట్ జర్నీ, అక్యుములేటెడ్ టోటల్ ఇన్ఫో చూపిస్తుంది. అండ్ టైర్ పేజింగ్ మానిటరింగ్ సిస్టమ్ చూడొచ్చు, డిజిటల్ చూపిస్తుంది. బ్యాటరీ వోల్టేజ్ కూడా వస్తుంది మనకు. అండ్ గ్రాఫిక్స్ కూడా కార్ గ్రాఫిక్స్ చూడొచ్చు. నెక్స్ట్ సెట్టింగ్స్లో బ్రైట్నెస్ అండ్ నెక్స్ట్ సర్వీస్ 2 ఆప్షన్స్ మాత్రమే ఇస్తున్నారు. అండ్ ఓడోమీటర్స్, స్పీడో, ట్రిప్ మీటర్స్ అండ్ ఆల్సో మీకు మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్, సీట్ బెల్ట్స్ వార్నింగ్స్ అండ్ ఆల్ ఇండికేషన్స్ మీకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ నుంచి డిజిటల్లో చూపిస్తారు. పైన మీకు 2 కళ్ళు వేసుకొని చూస్తుంది కదా, దీన్ని హెడ్ టర్రర్ అంటారు. దీన్ని స్మార్ట్ మోటివ్, డైరెక్షన్, వాయిస్ ఇంటరాక్టివ్, ఎమోజీస్ ఇంక్లూడింగ్ గ్రీటింగ్స్తో పాటు ఫెస్టివల్ విషెస్, బర్త్డే విషెస్, జోక్స్ కూడా చెప్తుంది. అండ్ దీన్ని కస్టమైజ్ అనేది చేసుకోవచ్చు. సో మన పేరుతో కానీ డేట్స్ ఇవ్వచ్చు, టైమింగ్స్ అన్ని కూడా మీకు డిక్షనరీ, న్యూసెస్, నాలెడ్జ్, గ్రీటింగ్స్, ఫెస్టివల్ విషెస్ అన్ని కూడా చెప్తుంది. అలాగే మనకు సెంటర్ ఆఫ్ డాష్ బోర్డ్లో హారిజాంటల్ AC వెంట్స్, హజర్ లైట్ స్విచ్ చూడొచ్చు. అండ్ టచ్ ఓపెన్ అయింది, మన క్లైమేట్ కంట్రోల్ రేడియో అనేది వస్తుంది. నెక్స్ట్ ఇంకా మీకు ఇక్కడ హోమ్ బటన్స్ అండ్ ఆల్సో మీకు డిఫాగర్ బటన్స్ కానివ్వండి, అండ్ AC టెంపరేచర్, ఫ్యాన్ స్పీడ్ కంట్రోల్స్ మాన్యువల్ ఇస్తున్నారు. అండ్ USB పోర్ట్, USB ఛార్జింగ్ పోర్ట్, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ మీద కొత్తగా 2024లో యాడ్ ఆన్ అయింది ఫ్యూచర్. అండ్ 12 watts పవర్ సాకెట్ అనేది చూడొచ్చు.
ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా సెంటర్ కన్సోల్లో మీకు కార్బన్ ఫైబర్ టెక్స్చర్ ట్రీట్మెంట్ ఆఫ్ సెంటర్ కన్సోల్ ప్రీమియం లుక్స్ తీసుకొస్తుంది. ఇక్కడ మీకు హిల్ డీసెంట్ ట్రాక్షన్ కంట్రోల్ అండ్ ఆల్సో వెంటిలేటెడ్ సీట్స్ ఫ్రంట్ రెండు కూడా ఇప్పుడు 2024 మోడల్ యాడ్ అయింది. డ్రైవర్ అండ్ ఆల్సో అట్ ద సేమ్ సైజ్ ప్యాసింజర్ కూడా వెంటిలేటెడ్ సీట్స్ ఫ్రంట్ రెండు ఆఫర్ చేస్తున్నారు. స్టైలిష్ గేర్ లివర్ ఉంది, CVT అండ్ ఆల్సో ఆటోమేటిక్ రెండిట్లో కూడా మీకు స్టైలిష్ గేర్ లివర్ లెదర్ ఫినిష్లో విత్ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆటో హోల్డ్ ఫంక్షన్స్ చూడొచ్చు, ఆటో స్టార్ట్ 2 కప్ హోల్డర్స్ చూడొచ్చు, సాఫ్ట్వేర్ సంగారియా లెదర్ ఫినిష్ ఆమ్రెస్ట్, డీసెంట్ స్టోరేజ్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేసిన, అడ్జస్టబుల్ అనేది మిస్ అయింది. స్టీరింగ్ వీల్ వచ్చేసి 3 స్పోక్ మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్ MG లోగోతో పాటు లెదర్ ర్యాప్ స్టీరింగ్ వీల్గా చూడొచ్చు అండ్ స్టెయిన్ సిల్వర్ గార్నిష్ ఫినిష్లో. స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ ఓన్లీ టిల్టెడ్ మాత్రమే ఉంది, అంటే మనకు ఓన్లీ హైట్ అడ్జస్ట్ మాత్రమే ఇస్తున్నారు. క్రూజ్ కంట్రోల్ కూడా స్టీరింగ్ వీల్స్లోనే వస్తుంది. స్టెయిన్ క్రోమ్ సిల్వర్ గార్నిష్ ఫినిష్. రైట్ సైడ్ మీకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ బ్రౌజ్ చేసుకోవడానికి, లెఫ్ట్ సైడ్ ఆడియో మీడియా కంట్రోల్స్, ఇక్కడ మనకు హెడ్ ల్యాంప్స్ కంట్రోల్స్, వైపర్స్ అండ్ రైట్ సైడ్లో వైపర్స్ కంట్రోల్స్ ఉన్నాయి. క్రూజ్ కంట్రోల్ కూడా మీకు ఇక్కడ హైడ్ చేశారు. ప్యాడల్ షిఫ్టర్స్ మిస్ అయ్యాయి. క్లస్టర్ గురించి చెప్పాను, పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ ఫీచర్ అండ్ ఏ పిల్లర్ మౌంట్స్లో మీకు ట్విట్టర్ మౌంట్స్ ఇస్తారు, రాలేవు ఇంకా. అండ్ ఇక్కడ చూస్తే మీకు AI అసిస్టెంట్ చూడొచ్చు. ఆటో డిమింగ్ IRVM ఇప్పుడు మనకు 2024 మోడల్ నుంచి అయింది, ఇది ఒక అప్డేట్, 4th అప్డేట్ లాస్ట్. అండ్ ఎయిర్ బ్యాగ్స్ ఇండికేషన్స్, ఇక్కడ మనకు డమీస్ చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ లైట్స్ కంట్రోల్స్, ఇండివిజువల్ లైట్స్ కంట్రోల్, LED ఫ్రంట్ డోర్ లైట్స్ అండ్ సెంటర్ లైట్స్ అండ్ ఆల్సో డోర్ లైట్స్. మూన్ రూఫ్ అండ్ సన్ రూఫ్ రెండు కంట్రోల్స్ ఇస్తున్నారు పానరామిక్ సన్ రూఫ్తో. నెక్స్ట్ ఇక్కడ మీకు సన్ వైజర్లో కో ప్యాసింజర్ వ్యానిటరీ మిర్రర్ ఉంది వితౌట్ లైట్. అట్ ద సేమ్ సైడ్ డ్రైవర్ సైడ్ కూడా మీకు వ్యానిటరీ మిర్రర్ వితౌట్ లైట్ అండ్ ఆల్సో డ్రైవర్ సైడ్ వచ్చే వరకు మీకు టికెట్ హోల్డర్ కూడా ఆఫర్ అనేది చేస్తున్నాం, విచ్ ఇస్ గుడ్. కాకపోతే డ్రైవర్ సైడ్ మీకు హోల్డర్స్ కానివ్వండి అండ్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ అనేవి మిస్ అయ్యాయి. అండ్ ఇందులో మీకు అడాస్ కూడా వస్తుంది. ఇది ఓవరాల్గా ఇంటీరియర్కి సంబంధించి. సో సంగారియా రెడ్ ఉంది, ఇందులో మీకు ఫ్యాబ్రిక్ వస్తుంది, ఐవరీ కలర్లో ఆప్షన్స్ కూడా వస్తాయి, వేరియంట్ వైజ్గా డిపెండ్ అయి ఉంటుంది. ఒకసారి మనం బయటకు వెళ్ళిపోయి ఇంజన్ గురించి కూడా మాట్లాడదాము. సో ఇంజన్ ఒకసారి ఆన్ చేస్తాను, మీకు వెహికల్ ఒక సౌండ్ కూడా వినిపిస్తాను. సో వెహికల్ ఆన్ చేసిన పుష్ బటన్ స్టార్ట్ షాప్ తోటి క్రూజ్ కంట్రోల్ కూడా వస్తుంది వెహికల్లో. మీకు హుడ్ ఓపెన్ చేయడానికి ఇక్కడ మనకు నాబ్ అయితే ఇస్తున్నారు. సో ఈ స్విచ్ ద్వారా మనము ఇంజన్ హుడ్ ఓపెన్ చేయొచ్చు. అడాస్లో 10+ ఫంక్షన్స్ ఉంటాయి, ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, ఆటోనోమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ అండ్ ఇప్పుడు ORVMస్లో మీకు బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ ఇండికేషన్ చూడొచ్చు. బ్లైండ్ స్పాట్ కొలిషన్ అవాయిడెన్స్ అసిస్ట్ ఉంది, లేన్ డిపాచర్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్, లేన్ డిపాచర్ ప్రివెన్షన్ అసిస్ట్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, అడాప్టివ్ హై బీమ్ అసిస్ట్, రేర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్తో వస్తుంది. ఇంకా ఇంజన్స్ గురించి మాడితే ఆస్ట్రోలో మీకు డీజిల్ ఇంజన్ ఆప్షన్ అనేది లేదు. సో ఇది మనకు 1498cc డిస్ప్లేస్మెంట్ VTI టెక్తో మనకు 4 సిలిండర్స్ ఇన్లైన్లో మనకు 6 వాల్వ్స్ per 16 వాల్వ్స్తో ఉంటుంది. BS6 phase 2 మనకు 1.4 లీటర్ పెట్రోల్ ఇంజన్ న్యాచురల్ ఆస్పిరేట్, 108 bhp ఆఫ్ పవర్ తీస్తుంది, 144 Nm ఆఫ్ టార్క్ వరకు. ఇందులో 5 స్పీడ్ మాన్యువల్, CVT ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇంకో ఇంజన్ వచ్చేసి మనకు 220 టర్బో, 1349cc డిస్ప్లేస్మెంట్, ఇన్లైన్ 3 సిలిండర్స్, 12 వాల్వ్స్, టర్బో చార్జర్, 138 bhp పవర్ అండ్ 220 Nm ఆఫ్ టార్క్ విత్ 6 స్పీడ్ ఆటోమేటిక్తో వస్తుంది. 2 వీల్ డ్రైవ్, అది కూడా BS6 phase 2 ఇంజన్. మైలేజ్ టర్బో పెట్రోల్ 14 ఇస్తుంది, న్యాచురల్ ఆస్పిరేట్ 16 to 18 వరకు ఇస్తుంది. నీట్లీ ఇన్స్టాలేషన్ కూడా చేశారు బెటర్ ఎన్విఎస్ లెవెల్స్ కోసం. ఇంకా అడ్వాన్స్ ఫీచర్స్లో రిమోట్ అన్లాక్ వస్తుంది, AC ఆన్ అండ్ ఆఫ్ మనకు రిమోట్ ద్వారా స్మార్ట్ ఫోన్ ద్వారా చేసుకోవచ్చు. ఓవర్ స్పీడ్ అలర్ట్ చూపిస్తుంది, లైవ్ ట్రాఫిక్ అలర్ట్, ఇన్బిల్ట్ అసిస్ట్తో వస్తుంది, ఇంజన్ స్టార్ట్ అలారంతో వస్తుంది. ఇన్ కార్ రిమోట్ యాప్ ద్వారా రిమోట్ వెహికల్ స్టేటస్ కూడా మీరు కనుక్కోవచ్చు. ఆస్ట్రో యొక్క కాంపిటీషన్స్ మనకు క్రీటా, సెల్టాస్, గ్రాండ్ విటారా, హైరైడర్, కొషాక్ అండ్ టైగాన్ అయితే వస్తుంది. సో దట్స్ ఇట్ గైస్, ఓవరాల్గా రివ్యూ ఆఫ్ 2024 MG Austro updated 4 features: wireless Android Auto, Apple CarPlay, ventilated seats, auto dimming IRVM, wireless charger. సో ఈ రివ్యూ అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన డౌట్స్ ఉంటే మీకు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉన్నాయి. కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఇక్కడ వరకు వస్తే డెఫినెట్గా ఛానల్ నచ్చుతుంది, సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోవచ్చు ఇలాంటి అప్డేటెడ్ రివ్యూస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ నెక్స్ట్ వీడియో బై. టేక్ కేర్, మాస్క్ వేసుకొని, శానిటైజర్ రెగ్యులర్గా యూస్ చేయండి, సోషల్ డిస్టెన్స్తో పాటు. డ్రైవ్ చేసిన అందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి, రైడ్ చేసిన అందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి, పిలియన్ రైడర్తో పాటు. సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బాస్ అని. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో గైస్.